నమస్కారం అండి. నేను ఈరోజు శివజ్యోతి గురించి చెప్తాను. వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు జరిగిన మంచి చెప్తాను. ఆ తండ్రి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఏడుకొండల నుండొచ్చి. అది ఆలోచించండి. శివజ్యోతి అలా చేయడం అయితే చాలా తప్పు. ఈరోజు టీటీడీలో ఆమె ఆధార్ కార్డ్ తీసేసిర్రని అంటున్నారు. ఆమెను గుట్టకు రాకుండా చేస్తున్నామని అన్నారు. అదంతా నాకు తెలీదు. నిజమెంతో అబద్ధమెంతో ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలె. నేననేది శివజ్యోతి అయితే చాలా పెద్ద తప్పు చేసింది. ఎకిల్ నవ్వు ముష్టెత్తుకుంటా అనడం అయితే చాలా పెద్ద తప్పు చేసింది. శివజ్యోతి నీకెంత డబ్బున్నా అంత పక్కకు పెట్టేసేయి. ఆయన ముంగట ఇలా తల దించుకొని చేతులు కట్టుకొని ఉండాలి ఆయన దగ్గర. అది వెంకటేశ్వర స్వామి అంటే. శివజ్యోతి నేను తప్పుగా అంటలేనమ్మా. ఎందుకంటే ఆడపిల్లల్ని తప్పుగా మాట్లాడను. కాపోతే తప్పు చేసినావు. తప్పు ఖచ్చితంగా ప్రజల ముంగట వెంకటేశ్వర స్వామికి మనసు పూర్తిగాను అండర్లేవు నువ్వు. మనస్ఫూర్తిగా అనట్లేదు. నేను ఆ పూజలు చేసినా, ఈ పూజలు చేసినా అవన్నీ పక్కకు పెట్టు. కానీ నేను చేసిన తప్పు ప్రజలారా నన్ను క్షమించండి. వెంకటేశ్వర స్వామి నన్ను క్షమించండి అని మొక్కు. ఖచ్చితంగా చేతులెత్తి నమస్కారం పెట్టు. అది నీకు మంచి జరుగుతది. నేను చెప్తున్నాగా. ఇంకా నేను చెప్తాను నా జీవితంలో జరిగిన వెంకటేశ్వర స్వామి దగ్గర అది ఎంత గొప్ప జరిగిందో చెప్తాను. నేను ఒక 10 సంవత్సరాల కింద, 10 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాల కింద నేను తిరుపతికెళ్ళాను. అంటే నడవలేని పరిస్థితి. 100 కేజీలున్నప్పుడు నేను తర్వాతకి మోకాళ్ళు అరిగింది. నాకు మోకాలు పోలియో ఉంది. కొండెక్కొస్తాను తండ్రి నీకొక మొక్కున్నది. నాకు శాతనైన కాడ ఒక కానుకిస్తాను. తీసుకొచ్చని మొక్కుకున్నా. వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. నేను మొక్కింది హైదరాబాద్‌కొచ్చినప్పుడు మొక్కిన నా కోరిక నెరవేరితే చేస్తానని. కానీ ఆయన 10 ఏళ్ళు నాతోని ఓపికగా చూసిండు నన్ను. కానీ నేను 4 సార్లు కొండకు పోతే 4 సార్లు నన్ను కొండలో దేవుని గుడిలోకి రానీయలే. ఆడికి పోంగానే ఏదో పోకుంట చేయడమో, ఏదో ప్రాబ్లమ్ చేసి నన్ను బయటని పంపించిండు 4 సార్లు అట్లా. 4 సార్లు చేసిండు ఆ తండ్రి నన్ను. అప్పుడు నేను అనుకున్నాను. నేను మొక్కుకున్నా నా తండ్రికి. ఆ మొక్కు నేను తీర్చలేదు. నేను ఖచ్చితంగా నా తండ్రికి మొక్కు తీర్చాలని ఆ కొండకు నేను వెళ్ళేటప్పుడు ఈ ఈ బాధ, కాలు నొప్పి, పోలియో, నాకు 100 కేజీలు ఒళ్ళు పెరిగింది. నడవలేకపోతున్నా. అయినా సరే నేను కొండకెళ్ళాలి. నా తండ్రిని దర్శనం చేసుకోవాలి అని నేను ప్రయత్నం చేస్తున్నా. నాకు శాతనైన కాడికి నేను కొండకు నేను ఏ కానుక మొక్కుకున్నా ఆ కానుక తీసుకొని పోవడానికి ట్రై చేస్తే మెట్ల మించెల్లి ఎళ్తంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతంటే నేను వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలండోయ్. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి మనం వెళ్ళామనుకో కొండ మీదకి, ఆ తల్లే ఆ తండ్రికి చెప్తది. నీ బిడ్డలు నీ దగ్గరకొస్తున్నారు. నా దగ్గర దర్శనం చేసుకొని నువ్వు ఆ దర్శనం ఇవ్వమని చెప్తది ఆ తల్లి. నేను ఆ తల్లిని దర్శనం చేసుకొని పోతాంటే ఎంతో మంది నన్ను చూసి, "అయ్యో! ఎట్లా నడుతావమ్మా" అని అందరూ అన్నారు. కానీ నాకంటే కుంటోళ్ళు కూడా నడిచినోళ్ళున్నారు. కానీ నా పరిస్థితి అది కాదు. నాకు 2 కాళ్ళ ప్రాబ్లమ్ ఉంది. అయినా నడిచిన. అది స్తంభాలు పట్టుకునో, ఏదో పట్టుకొని నడుస్తూ కూర్చుంటూ పొద్దున నేను 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 7 గంటలకు కొండ మీదకెళ్ళి ఎంటనే వెళ్లి స్నానం చేసి గుండు కొట్టించుకొని నేను తెల్లారి దర్శనం చేసుకున్నా వెంకటేశ్వర స్వామిని. నాకు మధ్యలో జరిగిన ఒక విచిత్రం ఏంటంటే నేను నడవలేకపోతుంటే ఇట్లా భోజనం వచ్చింది అక్కడికి. ఆ తండ్రి కొండ నుండి భోజనం వచ్చింది. నాకెంతో అదృష్టం అనిపించింది. ఎందుకంటే ఆకలైతాంది. నడవలేకపోతున్నాను. కొనుక్కొని తినొచ్చు. కానీ అలా కాదు. నేను ఒక్క పొద్దుతో ఎక్కాలనుకున్నా. ఒక్కసారన్నది భోంచేసి ఒక్క పొద్దుతోని ఎక్కాలనుకున్నా. అక్కడ భోజనం వచ్చింది. తిన్నా. పెట్టిర్రు మంచిగా కడుపు నిండా తిన్నా. నాకు శాతనైతలేదు. జరం వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే కాళ్ళు నొప్పి ఎక్కువుంది కాబట్టి. జరం రాంగానే నేనేం చేసినంటే కింద ఒక సైడ్‌కు గోడ ఉంది. ఆ గోడ దగ్గర పడుకున్నా. మా వోళ్ళందరూ పక్కకు పిల్లలు ఆడుకుంటారు. ఆళ్ళంతా వాళ్ళ పనిలో ఉన్నారు. నేను పడుకున్నా. నిద్రపోయినా. నిద్రపోయాక నాకు కట్టె మీరు నమ్ముతారో నమ్మరో గోవిందా ఏడుకొండల స్వామి ఈరోజు నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే 3 నామాలున్న కట్టె ఇట్లా మధ్యలో ఇటొకటి, ఇట్లా ఒక కట్టె ఉంది. ఆ కట్టె నా పక్కకిలా పెట్టి ఉంది. ఏంటి నా కట్టె తాకుతుందని లేచి నేను పక్కకు దులుపుకొని పడుకున్నా. కట్టె తాకుతుందని చూస్తే ఇంత పెద్ద కట్టె. ఇంత లావుంది. చేతికి భద్రంగుంది. ఇట్లా పట్టుకోవచ్చు. నాకేం తీసుకొని పోలే. నాకు కాళ్ళు నొప్పొస్తుందన్న ఆలోచన కూడా లేదు గదా! అయితే ఇట్లా పట్టుకునే కట్టె. లేవగానే చూసి నాకు ఒకలాగా అనిపిచ్చింది. సరే ఈ కట్టెతోని ట్రై చేస్తానని ఆ కట్టె ఒక పక్క సంకలో పెట్టుకొని రాడ్లు పెట్టారుగా రాడ్లు పట్టుకొని వెళ్తూ పోయాను. అక్కడ వెళ్తుంటే మధ్యలో తెలిసిన వాళ్ళు ఎవరో తెలవనోళ్ళు అందరూ మంచినీళ్ళు తాపిస్తూ, గ్లూకోస్ నీళ్ళు తాపిస్తూ, "అమ్మా నువ్వెక్కగలవు" అని ఎంతో మంది నన్ను ప్రోత్సహించి ఆ ఏడుకొండల స్వామి దగ్గర పంపించారు. నా తల్లి పద్మావతి అక్కడికి పంపించింది. ఇది నిజం. నా మనస్సాక్షి చెప్తున్నా. దేవుని సాక్షి చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాకు జరిగిందిది. నా తండ్రి ఆ కట్టె పట్టుకొని అక్కడి వరకు నడిపిచ్చి నాకు నా కోరిక నెరవేర్చిండు. ఆ రోజు దర్శనం చేసుకున్నా. 10 ఏళ్ల తర్వాత నేను ఆ తండ్రిని దర్శనం చేసుకున్నా. అంటే అంత గొప్పగా ఉంటది అక్కడికి పోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే. మాటల్లో చెప్పలేం. మాటల్లో అస్సలు చెప్పలేం. నాకు చెప్తున్నా గదా! ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా తండ్రి శివయ్య, వెంకటేశ్వర స్వామి
అందరి దేవుళ్ళు కలిపే మేము బతుకుతున్నాం. కాకపోతే నేను వెంకటేశ్వర స్వామి దగ్గరైతే ఆ బాధ అయితే చెప్పలేను. ఎందుకంటే నాకు ఆ రోజు దొరికిన ఆనందం అసలు నేను ఎక్కలేను. నేను అమ్మాడుకుంటూ వస్తున్నాను. అమ్మాడుకుంటూ పోదాం అనుకున్నాను. అంత నొప్పి 2 కాళ్ళు ప్రాబ్లమ్ ఉంది నాకు. అయినా సరే ఆ రోజు నాకు ఆ కట్టె దొరకట్లో నేను పోయానంటే ఇది ఆలోచించండి. ఆ దేవుడిచ్చిన వరమే కదా! ఈ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ఎవరు దూషించకండి. ప్రసాదం మన దగ్గరికి ఏ గుడిలోనైనా వెంకటేశ్వర స్వామి గుడిలోనే కాదు. ఏ గుడికెళ్ళినా మనకు ప్రసాదం చేతికొచ్చిందనుకోండి, వాళ్ళు మనకు కడుపు నిండా తినమని పంపించినట్టే. దేవుళ్ళు మన కడుపు గురించి ఆలోచించి మనం పిల్లలం గదా! అందుకు మన దగ్గరికి పంపిస్తారు. ఇది ఆలోచించండి. మూర్ఖంగా ఆలోచించకండి. డబ్బులు ఎన్నున్నా సరే పక్కకు పడేయండి. ఎందుకంటే డబ్బు కష్టపడితే వస్తది. దేవుడిస్తేనే వస్తది అది గూడా. అది ఆలోచించండి. ఆయన అనుమతి లేనిది ఏది మన దగ్గర రాదు. నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే ఎందుకంటే నాకు జరిగిన ఆనందం ఇది ఎమోషన్ అంటే బాధతో వచ్చింది కాదు. సంతోషంతో మాట్లాడిన మాటలు నాకు వెంకటేశ్వర స్వామి గొప్ప దర్శనం ఇచ్చిండు ఆ రోజు. అందరిని ఆ వెంకటేశ్వర స్వామి అలా చూడాలి. ఆ శివజ్యోతిని కూడా ఆ తండ్రి క్షమిస్తాడు. దయచేసి నమో వెంకటేశాయ.